మన బాసుంది స్వీట్ రెడీ అయిపోయింది. ప్రాసెస్ అంతా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో అయిపోతుంది మనకి. ఇది ఒక బెస్ట్ స్వీట్ రెసిపీ. ఎవరైనా ఇంటికి వచ్చారంటే వాళ్ళు మాట్లాడుతున్నాగానే మనం అక్కడ మాట్లాడుతూ ఇక్కడ చేసేయచ్చు అనమాట. అంత క్విక్గా అయిపోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చివరి వరకు చూడండి. పాలతో టీ చేస్తున్నా అనుకున్నారా? కాదు, స్వీట్ చేస్తున్నా. బాసుంది. అర్థమేమో కూడా వచ్చా స్వీట్ అంటానే. బాసుంది. బాసుంది. మరి బాస్ లేనప్పుడు థిక్ మిల్క్ తీసుకోవాలి చూడండి. ఓకే, దీన్ని బాగా మరగబెట్టుకుందాం. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ మరిగింగ్. మనకి పాలు బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినాయి. కొద్దిగా థిక్ అవ్వాలి. పొంగిపోయా అప్పుడే. పొంగలేదు, మరలాల. ఇప్పుడు మంట తగ్గించుకొని ఇలా కలుపుతూ థిక్ అవ్వాలి మిల్క్. ఓకే ఓకే. సో ఇలా కొద్దిగా థిక్ అయిన తర్వాత మనం ఒక సాఫ్రాన్. నాకు ఇది ముట్టుకోవాలంటేనే భయం. ఒక్కొక్క స్ట్రాండ్లో డబ్బులు కనిపిస్తాయి నాకు. చాలా కాస్ట్లీ ఇది. సో ఎక్కువ అవసరం లేదు. ఒక 6, 3, 5, 6, 7, 8 స్ట్రాండ్స్ వేసా. 9, 10, 11. లేదు, ఒకటే కట్ అయిందనమాట. 10 స్ట్రాండ్స్ మాత్రమే వేసాను. ఇంకా దీన్ని ఇలా కలుపుకోవాలి. మనకి ఈ కేసర్ వేసిన తర్వాత పాల కలరు స్లోగా చేంజ్ అవుతుంది. మనకి ఇక్కడ పాలు మరిగేలోపు, అంటే చిక్కపడేలోపు ఇంకా నేను ఒక పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను. మా ఆయన వీడియో తీయలేదు, అంటే నేను చెప్పలేదు మా ఆయనకు చేస్తున్నాను. ఈ పౌడర్లో ఏంటి అంటే షుగరు, పిస్తా, తర్వాత క్యాష్యూస్ అన్నీ వేసుకొని, తర్వాత ఇలాచి ఇవన్నీ వేసుకొని నేను పౌడర్ చేసి పెట్టుకున్నా. చూసారా, ఇప్పుడు మనకి కలర్ అంతా బాగా మారిపోయింది. కేసర్ అంతా బాగా పీల్చుకుంది పాలల్లో. ఈ పౌడర్ అంతా వేసి నేను ఇప్పుడు కలుపుతున్నాను. ఇది థిక్గా అవ్వాలి, మరి అంత థిక్గా కాదు, కొద్దిగా మాత్రమే. చూస్తా కన్సిస్టెన్సీ. మన బాసుంది స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా రోజులైంది మా అత్తకి మా ఆయనకి స్వీట్లు చేయక. అందుకని ఇంకొక బెస్ట్ రెసిపీతో చేసిద్దామని చెప్పి ట్రై చేశాను అనమాట. మీరు కూడా వీడియో అంతా చూసుంటారు, పక్కా ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు స్మాహాస్ వ్లాగ్స్.